వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. దీస్ 5 హ్యాబిట్స్ డ్యామేజ్ యువర్ పీనిస్ హెల్త్. ఆ 5 అలవాట్లేంటి? ఆ 5 అలవాట్ల వల్ల మన పీనిస్ హెల్త్ ఎలా డ్యామేజ్ అవుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి డోంట్ వర్క్ ఫ్రమ్ ద రాంగ్ ప్లేస్. మీ ల్యాప్‌టాప్‌ని చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కానీ ఇలా వర్క్ చేసేవాళ్ళు, ఆఫీసర్స్ కానీ వీళ్ళు ఆహ్, రాంగ్ ప్లేస్‌లో పెట్టి మీరు వర్క్ చేస్తారు. ఎలా అంటే మీ మీ లెగ్స్‌పై పెట్టి మీరు మీ ల్యాప్‌టాప్‌ని వర్క్ చేస్తారు. అలా వర్క్ చేయడం వల్ల మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి. ఇది ఎప్పుడు చేయకండి. ఒక టేబుల్ పైన పెట్టి వర్క్ చేయండి. స్టూడెంట్స్ అయినా, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళైనా ఇలా ఎవరైనా గాని. మన ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం మీ తొడలపై పెట్టి ఇలా చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీ పీనిస్ హెల్త్ దెబ్బతింటుంది. సో, మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఫ్యూచర్‌లో ఇది మీకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక రెండో బ్యాడ్ హాబిట్ వచ్చేసి టైట్ అండర్‌వేర్స్. చాలామంది అండర్‌వేర్స్ టైట్‌గా ఏసుకుంటారు. ఇలా టైట్ అండర్‌వేర్ వేయడం వల్ల మీ బ్లడ్ ఫ్లో అనేది అక్కడనే ఆగిపోతుంది. ఇలా అవ్వడం వల్ల మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా చాలానే తగ్గుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో యూత్ అయితే ముఖ్యంగా టైట్ జీన్స్ గానీ, టైట్ క్లోతింగ్ ప్యాంట్స్ గానీ ఇవి చాలా తక్కువ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, మీరు ఇవి టైట్ అండర్‌వేర్స్ అస్సలు చేసుకోకండి. ఎందుకంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి. ఇక మూడోది బ్యాడ్ హాబిట్ వచ్చేసి టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ తాగడం వల్ల కూడా చాలామంది వాళ్ళ ప్రైవేట్ ప్రైవేట్ లైఫ్‌ను కూడా చాలామంది హ్మ్. దూరం చేస్తూ ఉంటారు. ఈ ఆల్కహాల్ వల్ల మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి ఆల్కహాల్ వల్ల కూడా మీ బ్లడ్ ఫ్లో ఎక్కువయ్యి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి మీరు ఈ ఆల్కహాల్‌ని కన్జ్యూమ్ చేయడం ఎంతవరకు తగ్గిస్తే ఫ్యూచర్‌లో మీకే అంత మంచిది. ఇక మూడోది వచ్చేసి క్లీన్ యువర్ ప్రైవేట్ పార్ట్. ప్రైవేట్ పార్ట్ అంటే తెలుసేగా మీ తమ్ముడిని మీరెంత హైజీనిక్‌గా ఉంచుకుంటే అంత బాగుంటుంది. అక్కడ ఈ మంత్లీ ఒక్కసారైనా ట్రిమ్ చేయండి కింద. ఆ ప్రైవేట్ పార్ట్‌ని ఎంత హెయిర్ పెరిగే కొద్దీ అలాగనే ఉంచకండి. ట్రిమ్ చేయండి. మంత్లీ ఒక్కసారైనా ట్రిమ్ చేస్తే మీ క్లీన్ యువర్ ప్రైవేట్ పార్ట్. ఎప్పుడైనా క్లీన్‌గా ఉంచుకుంటే మీకే బాగుంటుంది. సో, సో మీరు మీ ప్రైవేట్ పార్ట్‌ని ఎప్పుడైనా గానీ క్లీన్ ఉంచుకోవడానికి, హైజీనిక్‌గా ఉంచడానికి ట్రై చేయండి. లేకపోతే అక్కడ ర్యాషెస్ వచ్చి, పింపుల్స్ ఇలా చాలా రకాల అనారోగ్యానికి గురవుతుంది మీ పీనిస్. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి యూజింగ్ టూ మచ్ ఆఫ్ ఫోన్. ఈ ఫోన్ యూజ్ చేయడం వల్ల కూడా టీనేజర్స్ ముఖ్యంగా మీకే చెప్తున్నా. మీరు ఎంత తక్కువ ఫోన్ యూజ్ చేస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువగా మీ ప్యాకెట్‌లలో ఫోన్‌ని పెడతారు కాబట్టి దానివల్ల మీకు రేడియేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, రేడియేషన్ ప్రాబ్లమ్ వల్ల కూడా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. సో, అవాయిడ్ యువర్ ఫోన్. సో, ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంతే బాగుంటుంది. ఇక నెక్స్ట్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్ వచ్చేసి మాస్టర్బేషన్. ఈ మాస్టర్బేషన్ అనేది చాలా వరకు టీనేజర్స్ చాలా ఎక్కువగా చేస్తుంటారు. దీనివల్ల మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది అక్కడ. మీ ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో, మీరు టూ మచ్ ఆఫ్ మాస్టర్బేషన్ అనేది ఆపేయండి. ఎందుకంటే ఇది మీ పర్సనల్ లైఫ్‌లో కాకుండా మీకు పెళ్ళైన తర్వాత వచ్చే పార్ట్నర్‌ని మీరు సాటిస్ఫై చేయలేకపోతారు. సో, మీ టెస్టోస్టెరాన్‌ని అనవసరంగా వృధా చేయకండి. ఎందుకంటే అది చాలా, చాలా, చాలా ఎనర్జీ లాంటిదది. ఎందుకంటే మీ ప్రొడక్టివిటీని కూడా తగ్గిస్తుంది. సో, మీరు దేనిపై ఫోకస్ చేయలేకపోతారు. కాబట్టి ఈ మాస్టర్బేషన్ అనేది కూడా ఎంతవరకు తక్కువ చేస్తే అంతే బాగుంటుంది మీకు కూడా. సెవెంత్ వన్ వచ్చేసి టూ మచ్ ఆఫ్ స్మోకింగ్. ఈ స్మోకింగ్ చేయడం వల్ల కూడా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా తగ్గుతాయి. ఈ స్మోకింగ్ వల్ల మీ పీనిస్ హెల్త్, మీ ప్రైవేట్ పార్ట్ అనేది చాలా వరకు వీక్ అవుతుంది. ఫ్యూచర్‌లో ఈ స్మోకింగ్‌ని ఎంతవరకు తగ్గిస్తే అంత బాగుంటుంది. సో, ఇవే బ్యాడ్ హాబిట్స్. వీటిని మీరు గనక దూరంగా ఉంటే మీ ప్రైవేట్ పార్ట్‌ని మీరు సేఫ్‌గా ఉంచుకున్నట్టే. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.